గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మార్చ్ 14, 2026 గేమ్ చేంజర్స్ వర్సెస్ హ్యాపీ క్రికెట్ 30 ఓవర్స్ మ్యాచ్ జరుగుతుంది. హ్యాపీ క్రికెట్ టాస్ ఓడిపోయి शादी ब्रो సరే సరే ఆన్ ఫస్ట్ బాల్ బాలే చక్కటి డిఫెన్స్ 2 పరుగులు. నో బాల్ హై నో బండి ఇది నా గాలికి పడిపోతుంది. చక్కటి షాట్ అండి. 6 వెళ్తుందా లేదా? 6 రన్స్. మంచి షాట్ అండి. నో బాల్ని ఫ్రీ హిట్ని చక్కగా యూజ్ చేసుకున్నారు. 6 పరుగులు. బౌలర్ స్టిక్ చేంజ్ చేశారు. కాటన్ బౌల్ అండి. నో బాల్ వచ్చిన 6 పరుగులు వచ్చిన తర్వాత కాటన్ బౌల్ అవుట్ అయ్యారు. ఓ నీదే కదా ఫోన్? ఉంది ప్లేలోనే ఉంది. వద్దులే ఉండలే దేని బౌలింగ్లోకి కెప్టెన్ సంతోష్ అన్న. ఫస్ట్ బాల్ క్యాచ్ అవకాశం ఉంది రాజుగారి చేతిలో. పట్టేసి 2 బంతిని సంతోష్ గారు తన తొలి వికెట్ తీసుకున్నారు. రాజు ఎలాంటి కమ్బ్యాక్ ఇస్తారో చూడాలి. బాల్ రాజు గారి నుంచి అలానే మంచి డిఫెన్స్.
క్షమించాలి. ఇది కదా కెమెరా మర్చిపోయాం. ఆపేనా? సంతోష్ అన్న ఇప్పటిదాకా మంచి బౌలింగ్ చేస్తున్నాడండి. 3 బంతులకి 4 బంతి 4 పోయే అవకాశం. ఫీల్డర్ నుంచి మంచి ఎఫర్ట్, బట్ అది బంతి అయితే బౌండరీ చేరుకుంది. సో గుడ్ షాట్ బై కార్తిక్. చూడాలి మరి సంతోషం ఎలాంటి కంబ్యాక్ ఇస్తారు. ఫీడ్ చేసి శ్యామన్న ఫీడ్ చేసి బ్యాక్ వచ్చేది. ఓకే శ్యామన్న చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు సంతోష్ అన్న. షాట్కి ప్రయత్నం, బంతి గాల్లో. హబీబ్ బాయ్ పడతాడా? డ్రాప్ అండి. తన స్టాండర్డ్కి ఇది పట్టేటువంటి క్యాచే, అయినప్పటికీ దీన్ని డ్రాప్ చేశాడు హబీబ్ బాయ్. సో బ్యాట్స్మెన్కి చక్కటి అవకాశం దొరికింది. మరి దీన్ని బ్యాట్స్మెన్ వినియోగించుకుంటాడా లేదా చూడాలి. లాస్ట్ బాల్ 2D కదా? లాస్ట్ బాల్ 2D సింగిల్. కాదు. చిన్నపాటి మిస్ఫీల్డ్ చెప్పు. సారీ, చిన్న మిస్ఫీల్డ్ అండి అన్నవర్ గారి ద్వారా. బ్యాట్స్మెన్ ఫైట్లోకి అయితే కార్తిక్ గారు. రాజు తన తొలి ఓవర్లో వికెట్ తీసుకున్నాడు. ఈ ఓవర్లో దక్కుతుందా చూడాలి. గుడ్ బాల్ అండి. అలానే బ్యాట్స్మెన్ నుంచి చక్కటి డిఫెన్స్. క్షమించాలి కవర్ డ్రైవ్. దీంతో స్ట్రైక్లోకి ది హార్డ్ హిట్టర్ వర్మ గారు. ఆల్రెడీ బ్యాట్స్మెన్ ఒక లైఫ్ వచ్చింది, దీన్ని వినియోగించుకుంటాడా లేదా చూడాలి. షార్ట్కు ప్రయత్నం, సైడ్ 4 డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా 4. రాజు ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. బాల్ రాజు గారి నుంచి. అలానే మంచి డిఫెన్స్. 4వ బంతి 4కి అవకాశం ఉంది. అమరన్న దాన్ని పట్టగలరా? నేనే లేదు. 4 క్లీన్ స్ట్రైక్ ఫ్రమ్ కార్తిక్, సారీ వర్మ. ఓవర్లో చివరి బంతి చక్కటి డిఫెన్స్ అండి వర్మన్న గారి నుంచి. ఓవర్ అయిపోయిందండి ఇంతటితో. 3 ఓవర్లకు 31 పరుగులు రాబట్టి 2 వికెట్ కోల్పోయింది. గేమ్ చేంజర్స్. ఐడియా లేదు. కొంచెం జరపండి, కొంచెం. ఓకే ఐడియా లేదన్నా. ఓపర్ పెట్టి పెట్టేస్తున్నారు. కొంచెం జరపండి, ఓపర్ పెట్టేస్తున్నారు కొంచెం. ఓకే ఇది బాగుందంట. దాసు అన్న ఆగనా.
చక్కటి బౌలింగ్ అండి సంతోష్ అన్న దగ్గర నుంచి. Wow. చూడు అది వీడియో చూడు 2 పెట్టారు. 4 పెట్టా. ఓకేనా 1.4. సంతోష్ అన్న చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నారండి. 3 బంతులు వేస్తే 3 బంతులు డాట్ అయినాయి. బ్యాట్స్మెన్ ఎలాంటి కంబ్యాక్స్ చూడాలి. గుడ్ బాల్ అండి. గ్రేట్ డిఫెన్స్ ఫ్రమ్ కార్తిక్. బ్యాట్స్మెన్ వికెట్ ఇవ్వాలనుకోవట్లేదు, చాలా చక్కగా ఆడుతున్నాడు. ఇప్పటిదాకా మంచి బౌలింగ్ అండి సంతోషం అండి. సూపర్ బాల్ అండి. షార్ట్ పిచ్ బాల్ అయినప్పటికీ బ్యాట్స్మెన్ దాన్ని అందుకోలేకపోయాడు. బాల్ చాలా వేగంతో వచ్చింది. స్పామ్ అన్నట్లు. ఓవర్లో చివరి బంతి మేడిన్ ఓవర్కి అవకాశం ఉంది. సంతోషం దీన్ని చేయగలడా? చేయలేకపోయాడండి. అయితే మాత్రం ఓవర్లో మంచి బాల్స్ వేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే బ్యాట్స్మెన్కి అందిపుచ్చుకున్నాడు. పవర్ ప్లేని కట్టడి చేస్తున్నాడు. చాలా బాగా వేసాడండి సంతోషం ఎవరు. గుడ్ షాట్ బై కార్తిక్. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా 4. బాలాజీకి బౌలింగ్ తొలి బంతితోనే వెల్కమ్ చెప్పాడు కార్తిక్ తన బ్యాట్తో. అండ్ సెకండ్ బాల్ మంచి కంబ్యాక్ బాలాజీ నుంచి. సూపర్ బాల్ అండి బాలాజీ నుంచి, మంచి బాల్. అండ్ అలానే కార్తిక్ మంచి డిఫెన్స్. సబ్స్క్రిప్షన్ లేదా? స్ట్రైక్లోకి వర్మ అన్న. గుడ్ షాట్ లెగ్ గ్లాన్స్ అండ్ హ్యాండ్ లెగ్ మీదుగా 4 పోయే అవకాశం. కెమెరా గాలి 4. పోతుందండి. గుడ్ షాట్ బై వర్మాన్ గారు. The combination of Varma Show and Karthik Craig, they are playing good in this match. రివర్స్ స్వీప్ Oh. అండ్ ఇట్స్ డాట్. బ్యాట్స్మెన్కి ఏమాత్రం అవకాశం లేదు బాలాజీ గారు. బ్యాట్స్మెన్ దాన్ని 30 అర్థం చూశాడు కానీ దొరకలేదు బంతి. Sometimes it happens. షార్ట్ అవకాశం అండ్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా నో. అక్కడ బంతి రాయికి దిగి ఆగిపోయింది. మరేం పర్వాలేదు, సింగిల్ తీసుకున్నారు. అండ్ స్ట్రైక్లోకి కార్తిక్. గుడ్ ఫీలింగ్ అండి పూజల్ గారి నుంచి. బౌలర్ నేమ్ రాజు గారు. అండ్ తొలి బంతికే 3 పరుగులు లభించాయి గేమ్ చేంజెస్కు. మరి ఎవరు రాజు గారు ఫీల్డ్ ప్లేస్మెంట్ చేంజ్ చేస్తున్నారు. ఎవరిలో వికెట్ ఏం దక్కుతుందా చూద్దాం. షార్ట్ పిచ్ బాల్ అండ్ బ్యాట్స్మెన్ డజంట్ పనిష్ దట్. సింగిల్కి అవకాశం లభించింది. హలో బాయ్. మూడో బంతిని రాజుగారు వేగంగా వేస్తున్నారు చూద్దాం. టాస్ బాల్ అండ్ ఇట్స్ ఎ గుడ్ బాల్. షార్ట్ పిచ్ బాల్ అగైన్ అండ్ క్యాచ్కి అవకాశం ఉంది. పడతాడా ఫీల్డర్? పట్టేశాడండి అన్వర్ గారు. మంచి క్యాచ్ అందుకున్నారు అండ్ వర్మ గారిని డగౌట్కి పంపించారండి. ఇది బ్రైట్నెస్ తగ్గుతుంది. స్ట్రైక్లోకి శివశంకర్ యాదవ్ గారు. లాస్ట్ మ్యాచ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు బ్యాట్స్మెన్. ఈసారి ఏం చేశారు? అప్లోడ్ చేసేసి రివర్స్ స్వీప్ అండ్ ద బాల్
డాట్ అయిందండి. స్కోర్ అక్కడ నా స్కోర్ లాడు అన్నాడు ఇందాక. గాలి కూడా పోలేదు అన్న. చిన్న మంచి బౌలింగ్ ప్రదర్శన కనపరుస్తున్నారు రాజు గారు. చూద్దాం. ఇట్స్ గుడ్ బాల్ ఫ్రమ్ రాజు గారు అండ్ ఇట్స్ ఎన్ ఓవర్. బౌలింగ్లో మార్పు బాలాజీ గారు. డాట్, గుడ్ బాల్ అండ్ గుడ్ డిఫెన్స్ ఫ్రమ్ కార్తిక్. బాలాజీ గారు మంచి బౌలింగ్ వేస్తారండి ఈ గ్రౌండ్లో. షాట్, క్యాచ్కి మళ్ళీ అవకాశం ఉంది. అన్వర్ గారు పడతారా? పట్టేసాడండి. బ్యాట్ షాట్ ఫ్రమ్ ద బ్యాట్స్మెన్. బాలాజీ గారు చక్కటి బౌలింగ్ కనబడుతున్నారండి. వేసేటువంటి రెండో ఓవర్లో వికెట్ అందుకున్నారు. గుడ్ బాల్ అండి, గుడ్ లెంత్ బాల్ అండ్ బ్యాట్స్మెన్ డిఫెన్స్ వైపు వెళ్ళాడు. షాట్ బట్ నేరుగా బంతి ఫీల్డర్ చేతిలోకి. సింగిల్కి అవకాశం లేదు. స్టాండ్ అంతా బాలాజీ గారికి ఈ గ్రౌండ్లో మంచి స్టాట్స్ ఉన్నాయి. బ్యాట్స్మెన్ గమనించాలి. అది కీపర్ క్యాచ్ అండ్ మిస్ఫీల్డ్ అండి. కీపర్ క్యాచ్ వదులుకున్నారు. చాలా ఈజీ క్యాచ్ అండి. ఇట్స్ డాట్ అండ్ ఓవర్ కూడా ముగిసింది. ఎక్సలెంట్ ఓవర్ అండి. మేడ్ ఇన్ వికెట్ బాలాజీ గారి నుంచి. చాలా మంచి ఓవర్. అండ్ బౌలింగ్లో మార్పు శ్యామ్ గారు వచ్చారండి. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. బంతి నేరుగా సంతోష్ గారి చేతిలో నుంచి అండ్ ఇట్స్ డాట్. సెకండ్ బాల్ రివర్స్ స్వీప్ అండ్ డాట్. మూడవ బంతి, ఇది కూడా డాట్ అండి. సిస్టమ్ ఉంది. సిస్టమ్ మంచి బౌలింగ్ అండి శ్యామల గారి నుంచి. గుడ్ అండి, యార్కర్ బాల్ అండి. దట్ 2 వికెట్స్కి అండ్ డాట్. క్యాచ్కి అవకాశం లేదు. బాల్ స్లిప్లో గెలింది అండ్ అగైన్ ఇట్స్ డాట్. ఓవర్ మేడిన్ అయ్యే అవకాశం ఉందండి మళ్ళీ. ఓవర్లో చివరి బంతి అండ్ ఇట్స్ బై అండి. బై బ్రో, పరిగెత్తండి అసలు చూస్తారా. 4 బై అండి, బై 4. సో ఫార్ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ హ్యాపీ క్రికెట్ టీమ్. అండ్ బౌలింగ్లోకి బాలాజీ గారు మేడ్ ఓవర్ బౌలర్. చూద్దాం ఎవరోడు తీస్తాడా మేడ్ ఓవర్. డాట్. బ్యాట్స్మెన్స్ కాస్త తడబడుతున్నారు. బౌలర్ కాస్త పుంజుకుంటున్నారు. అండ్ గుడ్ స్కోర్ అండి. 8.1 ఓవర్లకు 49 పరుగులు అండ్ 4 వికెట్లు. అగైన్ డాట్ అండి బాలాజీ గారి నుంచి. చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నారు. బ్యాట్స్మెన్ ఇద్దరు ఇంకా తన ఖాతా కూడా ఓపెన్ చేయలేదు. గుడ్ బాల్ అగైన్ డాట్. చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారంటే బాలాజీ గారు. వికెట్ టు వికెట్ ప్లేస్ పై ఒత్తిడి పెడుతున్నారు. ఈ ఒత్తిడి కాస్త వెనకాల ఉన్నటువంటి తేజయ్య గారు లాంటి హార్డ్ హిట్టర్స్ మీద పడుతుంది. గుడ్ బాల్, క్యాచ్కి అవకాశం బట్ ఫీల్డర్ దాన్ని అందుకోలేకపోయాడు. అండ్ దీంతో స్ట్రైక్లోకి సింగిల్ అండి. సింగిల్ స్ట్రైక్లోకి శివశంకర్ యాదవ్ గారు. ఇంతటితో గేమ్ చేంజర్స్ తన 50 పరుగుల మైల్ స్టోన్ కంప్లీట్ చేసుకుంది. గుడ్ బాల్ అండి. బ్యాట్స్మెన్ లీవ్డ్ ద బాల్. స్కూప్ షాట్కు ప్రయత్నించాడు కానీ ఇది డాట్ అండి. అండ్ ఇంతటితో ఓవర్ ముగిసింది. 9 ఓవర్లకు 50 పరుగులు 4 వికెట్లు అంటే గేమ్ చేంజర్స్. ఈ ఓవర్లో బాలాజీ గారు 1 రన్ మాత్రం సమర్పించారు. శ్యామన్న ఇంతకుముందు ఓవర్లో 1 పరుగు సమర్పించారు. అండ్ తొలి బంతిని డాట్ చేశారండి శ్యామన్న గారు.
బ్యాట్స్మెన్ హేమంత్ గారు కాస్త నిలబడుతున్నారు. సింగిల్ అండి. టాస్ బాల్. దాన్ని శివశంకర్ ఐపీఎస్ శ్యామన్ చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నారండి. బౌల్డ్, క్లీన్ బౌల్డ్ అండి. శివశంకర్ యాదవ్ గారు ఖాతా ఓపెన్ చేయకుండానే వెనుదిరిగారు. ఇది తనకు పేలవ ప్రదర్శన చెప్పవచ్చు. బ్యాటింగ్లోకి వేణు గారు. ఫస్ట్ బాల్ డిఫెన్స్ అండి. మంచి బాల్ శ్యామన్ గారి నుంచి అండ్ గుడ్ డిఫెన్స్ బై వేణు. షాట్. 4కి అవకాశం ఉంది. ఫీల్డర్ దాన్ని పడతాడా? లేనే లేదు, అవకాశం లేదు. గుడ్ స్ట్రైక్ ఫ్రమ్ వేణు. చాలా సేపటి తర్వాత తొలి బౌండరీని అందుకున్నారు. గేమ్ చేంజర్ వేణు గారి చేతుల నుంచి అది జరిగింది. అండ్ వేణు గారు బ్యాట్తో సమాధానం చెప్తున్నారండి అందరికీ. గుడ్ బాల్ అండ్ గ్రేట్ డిఫెన్స్ వేణు. ఇంతటితో ఓవర్ ముగిసింది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి గేమ్ చేంజర్స్ 55 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఇక్కడ నుంచి పుంజుకుంటారా లేదా చూడాలి మరి. బౌలింగ్లోకి ఖలీల్ అన్న గారు. గుడ్ చేంజ్ ఫ్రమ్ హ్యాపీ క్రికెట్ టీమ్. ఫస్ట్ బాల్ డాట్ అండి. హ్యాపీ క్రికెట్ టీంకి ఇతను మంచి ఎకానమికల్ బౌలర్ అండ్ అలానే వికెట్లు తీసుకుంటాడండి. జనరల్గా డెత్లు వేస్తాడు కానీ ఇవాళ ముందుగా వచ్చేసాడండి. షాట్. 4కి అవకాశం ఉంది అండ్ 4. సెకండ్ బాల్ షాట్ అండ్ డాట్. నైట్ కాంచిన వాళ్ళు ఎప్పుడు దేవుడే ఖలీల్ అన్న చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నాడండి. వేసిన 3 బంతులు ఒక బౌండరీ. ఫస్ట్ బాల్ బౌండరీ అండ్ క్యాచ్. ఎడ్జ్ తీసుకుంది, కీపర్ పట్టేశాడు. శ్యామన్కి మంచి క్యాచ్ అవకాశం దొరికింది ఇక్కడ. అండ్ స్ట్రైక్లోకి కెప్టెన్ దిగుతున్నాడు. యేసుదాస్ గారు బ్యాడాస్. కెప్టెన్ ఈసారి ముందుగా వస్తున్నాడు. స్ట్రైక్లో కెప్టెన్ యేసుదాస్ గారు. తను కాస్త ఫామ్ లేమిలో కనబడుతున్నాడు అండి కొద్ది రోజులుగా. ఈ మ్యాచ్తో ఫామ్లోకి వస్తాడా లేదా చూడాలి. ఓవర్లో చివరి బంతి. షార్ట్ అవకాశం బట్ ఇట్స్ డాట్ అండ్ ఇట్స్ అన్ ఓవర్ అండి. ఇంతటితో 11 ఓవర్లకు ముగిసేసరికి గేమ్ చేంజెస్ 59 పరుగులు రాబట్టి 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఇక్కడి నుంచి స్కోర్ని రాబడతాడా, టీంను గెలుపంజకు తీసుకెళ్తాడా చూడాలి. బౌలింగ్లోకి మార్పు కెప్టెన్ అండ్ ఫస్ట్ బాల్ వైడ్. కెప్టెన్ ఓవర్ను వైడ్తో ప్రారంభించాడు. గుడ్ బాల్ అండ్ బై 4 అండి. అగైన్ కెప్టెన్ ఓవర్లో మరొక బై 4 వచ్చింది. కెప్టెన్ బై 4 ఇచ్చారండి. స్ట్రైక్లో వేణు. చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఓవరు. గుడ్ బాల్ అండి. గుడ్ బాల్ అండ్ బ్యాట్స్మెన్ దాన్ని కవర్ డ్రైవ్ ఆడడం పోయాడు. డౌట్ అయింది.
అగైన్ బాల్ 2 స్టెప్స్ పడినాయి, బట్ ఇది గుడ్ బాలే అండి. పిచ్ కాస్త ఇన్కన్వీనియంట్గా ఉంది. కెప్టెన్ మంచి బౌలింగ్ ప్రధాన కనపడుతున్నాడు. ది బాల్ అండ్ బ్యాట్స్మెన్ వేణు చాలా కాన్ఫిడెంట్గా కనపడుతుంది ఇవాళ. చూద్దాం ఏం చేస్తాడనేది. షాట్కి ప్రయత్నం, 6కి అవకాశం ఉంది. 6 అండి, గ్రేట్ షాట్ బై వేణు. తన కాన్ఫిడెన్స్ నెక్స్ట్ బాల్లో చూపించండి వేణు, చాలా బాగా ఆడాడు షాట్. సంతోష్ గారి నుంచి కమ్బ్యాక్ చూడాలి మరి ఈ బాల్. గుడ్ కమ్బ్యాక్ అండి అండ్ గుడ్ డిఫెన్స్ ఫ్రమ్ వేణు. అయితే సింగిల్ అయితే ఉంది. అండ్ ఇంతటితో ఓవర్ ముగిసింది. 2 ఓవర్లకి 71 పరుగులు అండ్ అలానే 6 వికెట్లు కోల్పోయింది. 6తో ముగించాడు సంతోష్ అన్న. 71 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. గేమ్ చేంజర్స్. అండ్ బౌలింగ్లోకి ఖలీల్ గారు తన తొలి ఓవర్లో 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ అందుకున్నాడు. ఫస్ట్ బాల్ ఊపాడు బట్ మిస్ అయింది. ఏం పర్వాలేదు, నెక్స్ట్ బాల్ చూపిస్తాడు వేణు. వేణు మంచి ఫామ్ను అందుకున్నాడండి ఈ మ్యాచ్తో, క్షమించాలి ఆ 6తో. అండ్ డిఫెన్స్ అండి, గుడ్ డిఫెన్స్ ఫ్రమ్ వేణు. అంతే చక్కటి బౌలింగ్ ఖలీల్ గారి నుంచి. గుడ్ డిఫెన్స్ ఫ్రమ్ వేణు. మరలా కాన్ఫిడెంట్ కనబడుతున్నాడు అండి వేణు. చూద్దాం ఈ బాల్ 6 కొడతాడా మరి. షాట్, క్యాచ్కి అవకాశం ఉంది. ఈ బాల్ నవీన్ పడతాడా? క్యాచ్ డ్రాప్. చాలా ఈజీ క్యాచ్ని సిట్టర్ను నవీన్ గారు వదులుకున్నారు. అండ్ ఇది హ్యాపీ క్రికెట్ టీమ్కి లాస్ అవుతుందా? గుడ్ బాల్ అండ్ బై 4 అగైన్. సో బై 4 అగైన్. లేదు బై 4 ఏనండి. కీపర్ అండ్ స్లిప్ కాస్త చూసుకోవాలి. ఇప్పటికే 2-3 4లు బై రూపంలో ఇచ్చారు. కీపింగ్లో మార్పు, షామాన్ గారి స్థానంలో హబీబ్ గారు. అండ్ ఇన్సైడ్ ఎడ్జ్ బట్ బ్యాట్ బాల్ అక్కడే ఉందండి. బ్యాట్స్మెన్కి తప్పిదం లేదు మరి. తర్వాత ఓవర్ ముగిసింది. 13 ఓవర్లకు 76 పరుగులు, 6 వికెట్లు కోల్పోయింది. గేమ్ చేంజర్స్. బౌలింగ్లో మార్పు, సంతోష్ అన్న గారు. గుడ్ బాల్, కీపర్ క్యాచ్కి అవకాశం. అంపైర్ ఇంకా ఏ నిర్ణయం ఇవ్వలేదు. బ్యాట్స్మెన్లు గమనించి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. బ్యాటింగ్లో మార్పు, బ్యాటింగ్లో శ్రీ కార్తిక్ గారండి మంచి క్లాసిసిస్ట్. అండ్ 2 పరుగులకు అవకాశం ఉంది. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. బ్యాటింగ్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ మంచి పరుగులు రాబట్టారు వికెట్ల మధ్య. డాట్ బాల్ అండి. అగైన్ డాట్ బాల్ అండి, మంచి బాల్ అండి. అగైన్ డాట్ బాల్. ఓవర్లో చివరి బంతి. చివరి బంతికి సింగిల్ అండి. ఓవర్కి అవకాశం.
బ్యాట్స్మెన్ వెళ్ళలేదు. ఓవర్ సమాప్తం. 14 ఓవర్లు 79 పరుగులు, 7 వికెట్లు. ఖలీల్, షేక్ ఖలీల్. ఖలీల్ గారు తన 3వ ఓవర్ వేయడానికి వచ్చారండి. ఈరోజు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. 2 ఓవర్లకు 5 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశారు. 15వ ఓవర్ మొదటి బంతి. డాట్ బాల్. సింగిల్ పరుగు. షాట్ అండి. 4. అద్భుతమైన బ్యాటింగ్ అండి కెప్టెన్ నుంచి. బౌండరీకి అవకాశం ఇదండి. అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. ఓవర్ త్రో. లైఫ్ అండి. ఈజీ రన్అట్ని లైఫ్ మిస్ చేసుకున్నారు. చిన్న కన్ఫ్యూజన్ అండి. బౌండరీ వెళ్ళే అవకాశం. బాలాజీ గారు ప్రయత్నిస్తున్నారు. లాంగ్ చెంజ్. 4 రన్స్. వెల్ ప్లేడ్ బై కెప్టెన్. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నారండి ఈరోజు. సింగిల్కి అవకాశం ఉన్నా వెళ్ళట్లేదండి. ఓవర్ 15 ఓవర్లు అండి. 15 ఓవర్లు ముగిసే సమయానికి 90 పరుగులు, 7 వికెట్లు. బౌలింగ్లో మార్పు. శ్యామ్. ఓవర్ మొదటి బంతి. స్ట్రైకింగ్లో శ్రీను కార్తిక్. వైడ్. వైడ్. సేమ్ ఉందండి. మరొక వైడ్. డాట్. చక్కటి డిఫెన్స్. సాలిడ్ డిఫెన్స్. అగైన్ డాట్ బాల్. శ్యామ్ గారు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారండి. సింగిల్ మాత్రమే. దాస్ స్ట్రైకింగ్లోకి వచ్చారండి. రెండు పరుగులకు అవకాశం ఉంది. వెళ్తారా లేదు? లేదు. 2 సెటిల్ అయ్యారు.
7 వికెట్లు. 95. అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారండి. లూజ్ బాల్ 4గా మలిచారు. సింగిల్ టీమ్ స్కోర్ 100 పరుగులు. సింగిల్ వేసాము. ఓకే, రెండుగా అవకాశం. సింగిల్కే ఆగారు. టీమ్ స్కోర్ గేమ్ చేంజెస్ 17 ఓవర్లు ముగిసే సమయానికి 103 పరుగులు, 7 వికెట్లు. బౌలింగ్లోకి శ్యామ్ గారు. మొదటి బాలే డాట్ అండి. కెప్టెన్ ఈరోజు బిగ్ ఇన్నింగ్స్ ఆడాలండి. సింగిల్. ఫీల్ అండి బైక్ వసంత్ గారు అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. ఒక్కరన్నే షార్ట్ రన్. ఒకరన్నే ఆటోమేటిక్ మార్క్.
గుర్తురా బ్రో. ఓవర్ సమాప్తం. 18 ఓవర్లు 108 పరుగులు. లాస్ట్ బాల్. ఆగు బ్రో, లాస్ట్ బాల్ ఆగు, తర్వాత బాల్. 19 overs 112 runs 7 wickets. 19 ఓవర్లు 112 7 వికెట్లు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారండి. క్యాచ్ డ్రాప్ అండి. కెప్టెన్కి ఈరోజు లైఫ్స్ కూడా వస్తున్నాయి. కెప్టెన్ ఈరోజు పెద్ద ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు ఉన్నాయి. వైడ్. లూస్ బాల్. 2 పరుగులకు అవకాశం ఉంది. ఈ రన్ అవుట్ వేసి వెళ్ళిపో. ఇది రన్ అవుట్ వేసి అగైన్ వికెట్. స్ట్రైక్లో కేశవ్. బ్యాక్ టు బాలాజీ. సాలిడ్ డిఫెన్స్. చివరి 10 ఓవర్లు అండి. న్యూ బ్యాట్స్మెన్ తేజ అండ్ యూసఫ్. షాట్ అండి. 2 పరుగులకు అవకాశం ఉంది. గుడ్ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. అగైన్ 2 పరుగులకు అవకాశం ఉందండి. స్ట్రైకింగ్లోకి తేజ. హార్డ్ హిట్టర్. వైడ్ బాల్.
21 overs, 119 runs, 9 wickets. గేమ్ చేంజెస్ అందరికి హోప్స్ అన్ని యేసోబ్ మీదే ఉన్నాయండి. యేసోబ్ చివరి వరకు ఆడితే 100 పరుగులు వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్లోకి రాజు చక్కగా బౌలింగ్ చేస్తున్నారండి. 3 వికెట్లు తీసుకున్నారు ఇప్పుడు. డాట్ బాల్. టస్ బాల్. Two overs, 122, 9 wickets. Back to Balaji. Striking look Yusuf. షాట్ అండి, క్యాచ్కి అవకాశం. క్యాచ్ డ్రాప్. మళ్ళీ క్యాచ్కి అవకాశం. వరుసగా 2 బంతులు 2 క్యాచ్లు మిస్. యూసఫ్కి ఇప్పటికే 2 లైఫ్లు వచ్చాయండి. ఫస్ట్ బంతిని క్యాచ్ మిస్ చేశారు, 6 వెళ్ళింది. ఈ బాల్ క్యాచ్ మిస్ చేశారు, 4 వెళ్ళింది. లైఫ్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటారో చూద్దామండి. యూసఫ్ మంచి టచ్లో కనిపిస్తున్నారు. డాట్ బాల్. ఓవర్ లాస్ట్ బాల్. మంచి షాట్ అండి, 6 వెళ్ళే అవకాశం. ఇట్స్ 6. (23 overs, 139 runs, 9 wickets. 23 overs, 139, 9 wickets. రాజు బ్యాక్ టు బౌలింగ్. తన చివరి ఓవర్ బౌలింగ్ చేస్తున్నారండి. ఫస్ట్ బాల్ బౌండరీకి అవకాశం. చక్కగా ఫీల్డింగ్ చేశారండి. 1 రన్ మాత్రమే. యూసఫ్ బ్యాక్ టు స్ట్రైక్. 10 బంతులు 20 పరుగులు, 1 4, 2 6 కొట్టారండి.
ఏ సోప్ చివరి వరకు ఉంటే స్కోర్ 200 కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. రాజు బౌలింగ్, సెకండ్ బాల్, క్యాచ్ మిస్ అగైన్. కష్టమైన క్యాచ్ అండి, కాటన్ బాల్ అవకాశం ఉంది బట్ మిస్ చేసుకున్నారు. ఏ సోప్కి ఇప్పటికే 3 లైఫ్లు వచ్చాయి. సింగిల్ రన్. మంచి షాట్ అండి తేజ నుంచి. అగైన్ సింగిల్. రాజు మంచిగా బౌలింగ్ చేస్తున్నారండి. 3 వికెట్లు తీసుకున్నారు. మొదటి 3 బంతులు 3 సింగిల్ మాత్రమే వచ్చాయి. ఫోర్త్ బాల్, స్ట్రైక్ టు యశోప్. సాలిడ్ డిఫెన్స్. ఫోర్త్ ఓవర్, లాస్ట్ 2 balls. వైడ్ యాక్టర్ ప్లాంట్గా బౌల్ చేస్తారండి రాజు గారు. లాస్ట్ బాల్, లాస్ట్ బాలాజీ గారు. డాట్ బాల్ అగైన్. ఓవర్. ఓకే, క్యాచ్కి అవకాశం. డ్రాప్ అగైన్. తేజకి లైఫ్ వచ్చిందండి, సింగిల్ మాత్రమే. ఏ సోప్కి ఇప్పటికే 3 లైఫ్లు వచ్చాయి. సెకండ్ బాల్, షార్ట్ అని 4 వెళ్ళే అవకాశం. ఎస్, ఇట్స్ 4. అన్న 25వ ఓవరు. ఏం 6 కూడా రా, ఇప్పుడు వచ్చింది 6లోకి రన్ రేట్. బాల్ టు రన్నే. గ్యాప్ షాట్ అండి, ఒక్క పరుగు మాత్రమే. తేజ ది హార్ట్ హిట్టర్. ఇంకోటి ఉందా? డాట్ బాల్ అగైన్. 25th ఓవర్, లాస్ట్ బాల్. షాట్, స్ట్రైట్ షాట్ అండి. ఓ బ్యాడ్ లక్. 4 మాత్రమే. 6కి వెళ్ళే అవకాశం ఉన్న పూల్ తగ్గడం వల్ల 4 మాత్రమే. 25 overs, 152 runs, 9 wickets. చివరి 5 ఓవర్లు. ఏ సోపు 16 బంతుల్లో 26 పరుగులు, 2 4లు, 2 6లు. బౌలింగ్లోకి సంతోష్ అన్న. 26th ఓవర్, స్ట్రైక్ టు యశోప్. ఫస్ట్ బాలే సింగిల్ తీసుకున్నారు. తేజ బ్యాక్ టు స్ట్రైక్. 14 balls, 9 runs, 1 4. Swing, dart ball.
క్యాచ్కి అవకాశం. మరొక లైఫ్ అండి. ఈ పార్ట్నర్షిప్లో ఇది 5వ లైఫ్ అండి. క్యాచ్ మిస్ 4 రన్స్. ఫస్ట్లో అద్భుతంగా ఫీల్డింగ్ చేశారండి. చివరిలో ఇప్పటికే 5 క్యాచ్లు డ్రాప్ చేశారు హ్యాపీ క్రికెట్ టీం. స్ట్రైట్గా మరొక క్యాచ్కి అవకాశం. చివరిగా క్యాచ్ తీసుకున్నారండి. వైడ్ బాల్. బ్యాటింగ్లోకి షాదిక్ ఖాన్. మంచి షాట్ అండి. షాదిక్ గారు ఫస్ట్ బంతి బౌండరీకి వెళ్ళిపోతుంది. సింగిల్ మాత్రమే. లాస్ట్ బాల్, లాస్ట్ బాల్. మంచి షాట్ అండి. 6 రన్స్. రిషబ్ ఒక్కడే 1 man army అండి. 33 పరుగులు, 18 బంతులు, 2 4లు, 3 6లు. టీమ్ స్కోర్ 26 overs, 165 runs, 10 wickets. బౌలింగ్లోకి ఖలీల్ గారు. 5వ ఓవర్ ఫస్ట్ బాల్. బ్యాటింగ్ 4 వచ్చిందండి. వైడ్ బాల్. (26 overs, 170 runs, 10 wickets. అండ్ స్వింగ్ బీట్ అయ్యారు. గ్యాప్ షాట్ అండి. వదిలేశాడు. రెండు పరుగులకు అవకాశం ఉన్న 1 రన్కి ఆగారండి. బ్యాక్ టు యశోప్. 33 పరుగుల మీద ఉన్నారు. సాలిడ్ షాట్ అండి. 6 రన్స్. బయట అన్న, బౌండరీ బయట కదా. బౌండరీ బయట కదన్నా. 6 బౌండరీ బయట కదా. 6 ఇచ్చాడు అతను. దాని దగ్గర అవతల కదా పడింది. అయ్యో వెళ్ళిపోయిందిలే. మరొక షాట్ అండి. మళ్ళీ బ్యాటింగ్ 6 అగైన్. మంచి షాట్ అండి. బ్యాక్ టు బ్యాక్ 6s. యేసోబ్ 20 బంతులు, 45 పరుగులు, 2 4లు, 5 6లు అండి. 50కి దగ్గరలో ఉన్నారు. బ్యాటింగ్ చాలా వస్తుంది. అడిగి సింగిల్ పో. 4 తొక్కేశాడు. 4 బ్యాటింగ్ నైస్ షాట్. ఓవర్ అండి. లాస్ట్ బంత్ కూడా 4గా వచ్చింది. ఈ ఓవర్లో మొత్తం 22 పరుగులు, 2 4లు, 2 6లు, 27 ఓవర్లు ముగిసే సమయానికి 187 పరుగులు, 10 వికెట్లు. శ్యామ్ గారు ఇప్పటివరకు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారండి. 5 ఓవర్లు 24 పరుగులు మాత్రమే ఇచ్చారు. 1 వికెట్, 1 మెయిడిన్. తన లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేస్తున్నారండి. ఫస్ట్ బాల్. బ్యాటింగ్ సింగిల్ తీసి స్ట్రైక్ రొటేట్ చేశారు. బ్యాక్ టు యశోప్. 49 పరుగుల మీద ఉన్నారు.
వైడ్ బాల్. ఇలా వచ్చారు ఆయన యేసోబు. అగైన్ వైడ్. స్కోర్ నెమ్మదిగా 190 పరుగులు చేరుకుందండి. మిస్ అయ్యారు. ఏం కాదు మందరు అగైన్ వైడ్. పైలట్ స్ట్రైట్. 50 తీసుకోవచ్చు కదా. టుడిపో అయ్యా, బ్యాడ్ లక్ అండి. 49 పరుగుల వద్ద అవుట్ అయ్యారండి. యేసోబ్కి 3 లైఫ్లు వచ్చినా 50 చేసుకోలేకపోయారండి. మంచి టచ్లో కనిపించారు. 3 4లు 5 6లు 49 పరుగుల మీద అవుట్ అయ్యారండి యేసోబ్. వెల్ ప్లేడ్. టీమ్ స్కోర్లో మేజర్ కాంట్రిబ్యూషన్ యేసోబ్ అండి. క్యాచ్ అద్భుతంగా తీసుకున్నారు. గ్యాప్ షాట్, 1 పరుగు మాత్రమే. క్యాచ్కి అవకాశం లేదు, 1 పరుగు మాత్రమే అండి. ఓవర్లో చివరి బంతి. (28 overs 193). లాస్ట్ వికెట్ అండి. 2 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. మంచి షాట్ అండి. క్యాచ్కి అవకాశం ఉంది. క్యాచ్ తీసుకున్నారు. ఆల్అవుట్ అండి. 193 పరుగులకు ఆల్అవుట్ అండి. హ్యాపీ క్రికెట్ 30 ఓవర్స్లో 194 కొట్టాలి. గేమ్ చేంజర్స్ కొంచెం తక్కువ స్కోరే కొట్టాలని చెప్పుకోవాలి. ఎందుకంటే 30 ఓవర్స్కి ఈ గ్రౌండ్లో మినిమం 220 ఆర్ 230 ఉంటేనే డిఫెండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి లెగ్ సైడ్గా కొంచెం గాలి అనేది ఎక్కువ ఉంటుంది. సో చూద్దాము గేమ్ చేంజర్స్ ఈ స్కోర్ని డిఫెండ్ చేస్తారో లేదో. సో మొత్తం మీద 30 ఓవర్లకి 193 కొట్టాలి. బౌలింగ్లో వర్మ, మొదటి బాల్ స్ట్రైక్ జహీర్, నాన్ స్ట్రైక్లో సీనియర్ ప్లేయర్ అమరెడ్డి, మొదటి బాల్ డాట్. చిన్న కాంట్రవర్సీ, బ్యాట్స్మెన్ క్రీజ్ బయట ఉన్నాడని చెప్పి కీపర్ అవుట్ చేసి అప్పీల్ చేశారు. బట్ అందరూ కాంప్రమైజ్ అయ్యారు. ఓకే అని అలౌ చేశారు. క్యాచ్కి అవకాశం లేదు. ఫీల్డర్ అక్కడే ఉన్నారు. 2వ బాల్ సింగిల్ తీసిన జహీర్. స్ట్రైక్లో అమరెడ్డి. ఈయన స్లో కూడా నిదానంగా ఆడగలడు. దాని తగ్గట్టుగా హార్డ్ హిట్టింగ్ కూడా చేయగలడు. వైడ్ బాల్ డీలన్ వర్మ నుంచి. చక్కటి డిఫెన్స్ అమ్మారెడ్డి నుంచి. మంచి బౌలింగ్, మంచి లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తున్నారు డీలన్ వర్మ. చూద్దాం ఈ స్కోర్ని 193 స్కోర్ని డిఫెండ్ చేయగలరా లేదా గేమ్ చేంజర్స్ చూడాలి. మంచి షాట్ మిడ్ వికెట్ మీదుగా. అక్కడ ఫీల్డర్ ఉన్నారు, చూద్దాం. మంచి ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్ ఫీల్డర్ నుండి. 2కు అవకాశం, స్లైట్ మిస్ ఫీల్డ్, 2 పరుగులు. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ బై ద బ్యాట్స్మెన్. 2 runs. మంచి షాట్కి ప్రయత్నం, స్లో బాల్. బ్యాట్స్మెన్ కొంచెం ముందుగానే ఆడేశాడు, దానివల్ల బాటమ్ అనేది తగిలింది. ఫ్రంట్ ఫీల్డర్ చేతుల్లోకి బాల్, నో రన్. మరొక షాట్కి ప్రయత్నం, కంప్లీట్లీ బ్యాట్స్మెన్ బౌలింగ్ నా దాన్ని రీడ్ చేయలేకపోయాడు. ఓవర్ సమాప్తం.
మొదటి ఓవర్ సమాప్తం 4 పరుగులు. హేమంత్ బౌలింగ్లోకి హేమంత్. జహీర్ మంచి మళ్ళీ మరొక ఆఫ్ సైడ్ షాట్కి ప్రయత్నం, బట్ ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి ఫీల్డర్ చేతిలోకి పోయింది. నో రన్. హేమంత్ మరొక షాట్కి ప్రయత్నం మిడ్ వికెట్ మీదుగా. ఫీల్డర్ రెడీగా అక్కడ ఉన్నారు, చూద్దాం. మిస్ ఫీల్డ్. బ్యాట్స్మెన్ సునాయాసంగా 2 పరుగులు తీసుకున్నారు. స్లో బాల్, కంప్లీట్లీ స్లో బాల్. బౌలర్ నుంచి బ్యాట్స్మెన్ మాత్రం ముందుగానే బ్యాట్కు వేశాడు. దానివల్ల ఎటువంటి కాంటాక్ట్ అనేది సాధించలేకపోయాడు బ్యాట్స్మెన్. జహీర్ ఈ మధ్య కొంత గ్యాప్ అనేది తీసుకున్నాడు, గ్రౌండ్కి రాలేదు. వచ్చినప్పటి నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ మాత్రం ఆడలేదు. చూడాలి ఈరోజు, బట్ చూస్తుంటే కంప్లీట్గా అసలు టచ్లో అయితే లేడు. చూసారా, మరొక స్లో బాల్. బ్యాట్స్మెన్ మాత్రం ముందు ఊపేస్తున్నాడు. ప్రెషర్లోనే బ్యాట్స్మెన్. ఆయన కంప్లీట్గా ఫామ్లో అయితే లేడు. ఫామ్లో లేనప్పుడు ఎలాంటి పరిస్థితులే ప్రతి బ్యాట్స్మెన్కి ఉంటాయి. వాళ్ళు మరొకసారి బ్యాటింగ్ ఇచ్చినందుకు ఇతను బాల్ తింటూ ఉన్నాడు. మరొక షాట్. ఈసారి అయితే ఛాన్స్ లేదండి ఫీల్డర్కి. మంచి ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్. ఇట్స్ గివెన్ 4. ఫీల్డర్ బౌండరీలోకి వెళ్ళిపోయారు బాల్ పెట్టి. జహీర్ ఖాతాలో మొదటి బౌండరీ. ఓవర్ల చివరి బంతి. బౌల్డ్. తన ఇన్నింగ్స్ని చివరగా ముగించిన జహీర్. 2వ ఓవర్ సమాప్తం. వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. 2 ఓవర్లకి 10 పరుగులు, 1 వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. తన 2వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు డిఎల్ఎన్ వర్మ. మంచి బాల్, చక్కటి బాల్. బ్యాట్స్మెన్ కంప్లీట్గా బీట్ అయ్యాడు. షాట్కి ప్రయత్నం, చక్కటి యార్కర్ బౌలర్ నుండి. మరొక షాట్కి ప్రయత్నం, మళ్ళీ మరొకసారి మిస్ అయింది. మొత్తం మీద హేమంత్ టీంకి కావాల్సిన మొదటి వికెట్ ఇచ్చాడు. బ్రేక్ త్రూ. మంచి షాట్. ఈసారి ఆపే ప్రసక్తే లేదు. నో ఫీల్డర్. ఇట్స్ బౌండరీ. ఫైన్ లెగ్ మీదుగా మంచి బౌండరీ సాధించాడు అమరన్న. టాస్ బాల్. ఇక్కడ 2 ఫీల్డర్ని పెట్టేశాడు బౌలర్, బట్ టాస్ బాల్ని షాట్కి ప్రయత్నించలేదు అమర్. చక్కటి డిఫెన్స్. 4 వచ్చింది కాబట్టి ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు అమ్మారెడ్డి. బాల్లో మార్పు. ఈసారి కీపర్ క్యాచ్. మరొక వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. కీపర్ క్యాచ్గా పెవిలియన్ దారి పట్టిన అమ్మారెడ్డి. ఒక 4 వచ్చిన తర్వాత 2 బాల్ డిఫెన్స్ ఆడారు, బట్ మరొక బాల్కి షాట్కి ప్రయత్నించి కీపర్ చేతిలో క్యాచ్గా పెట్టేసి పెవిలియన్కి వెళ్ళారు బ్యాట్స్మెన్ అమ్మారెడ్డి. ఇప్పుడు వస్తున్నాడు. మామూలు బ్యాట్స్మెన్ కాదు ఇతను. మగధీర సినిమాలో చెప్పినట్టు ఇంట్రొడక్షన్ ఇవ్వాలి ఇతనికి. ఇప్పుడు వచ్చే అతనికి శతధ్రువ యోధుడు ఇంకేదో చెప్తాను, నాకు రావట్లేదు, దయచేసి క్షమించండి. ధీరుడు, సూర్యుడు, 2 బాల్లే ఆడతాడు. కావాలంటే బౌలర్ దగ్గరికి వెళ్ళి బౌలర్ చేతిలోనే బాల్ కొట్టేస్తానంటాడు. బాల్ వచ్చేదాకా వెయిట్ చేయడు. ఇప్పుడే నాకు మాట ఇచ్చాడు 30 బాల్ ఆడతానని. అతను 10 బాల్ ఆడతానని చెప్పుంటే నమ్ముండేవాడిని. ఈరోజు 30 బాల్ ఆడతానన్నాడు. అసలు నమ్మను. చూద్దాం అతను నిజంగానే 30 బాల్ ఆడి చరిత్ర ఏమైనా సృష్టిస్తాడో చూడాలి. నా స్ట్రైకర్లో అమర్, బౌలింగ్లోకి హేమంత్, స్ట్రైక్లో కొత్త బ్యాట్స్మెన్ హబీబ్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అతను సింగిల్ హ్యాండ్ షాట్స్కి పేరు పెట్టిన వ్యక్తి.
అతను ఒక్క పొద్దున్నాడు, బై రన్నర్ పెట్టుకున్నాడు. అందుకే బై రన్నర్గా బయట ప్లేయర్ని తెచ్చుకున్నారు వసంత్. చూద్దాం ఇప్పుడు ఈయన బ్యాటింగ్ చూడాలి మనం. ఈయన 30 బాల్ ఆడాలని ఫిక్స్ అయ్యాడు. ఈజీ బాల్ కూడా ఆడే ప్రయత్నం అయితే చేయట్లేదు. 30 బాల్ ఆడాలని ఫిక్స్ అయిన అన్వర్. చూద్దాం ఎంత ఓపిక్గా ఆడతాడో 30 బాల్లో, నేను చూడాలి. మరొక చక్కటి సింగిల్. సింగల్తో విషయాలే కాదు, అతను సిక్స్లు కొట్టే ప్లేయర్ అతను. ఆ డిఫెన్స్ ఎంత ఓపిక ఎంతసేపు ఆడతాడో చూడాలి, అది మెయిన్. ఇతను కూడా సింగిల్ హ్యాండ్. చక్కటి స్లో బాల్ బౌలర్ నుంచి. బ్యాట్స్మెన్ కంప్లీట్ డిసీవ్ అయ్యాడు, అందుకోలేకపోయాడు, దాన్ని అసలు రీడ్ చేయలేకపోయాడు. హేమంత్ ఇందాక నుంచి చాలా చక్కటి స్లో బాల్స్ అయితే వేస్తున్నాడు. బ్యాట్స్మెన్ మాత్రం బ్యాట్ ఉంది కదా అని ముందే ఊపేసుకుంటున్నారు. అబ్బా, ఇతని ట్రేడ్ మార్క్ షాట్ అండి అది. మంచిగా ఆఫ్ సైడ్ వచ్చేసాడు, ఫైన్ లెగ్ మీదగా బౌండరీ. హబీబ్ యొక్క ఫేవరెట్ షాట్ అండి అది. వైడ్ లైన్ మీదకి వచ్చేస్తాడు ముందే, బాల్ వేయక ముందే లెగ్ సైడ్గా ఆడే ప్రయత్నం చేస్తాడు. మొత్తం మీద తన ఖాతాని 4తో మొదలెట్టాడు హబీబ్. బైరన్నర్కి వార్నింగ్ ఇస్తున్న హబీబ్. అవుట్ అయితే మెడగా ఇచ్చేస్తానంటున్నాడు. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. ఓవర్ సమాప్తం. స్కోర్ 20 పరుగులు. 4 ఓవర్లకు 20 పరుగులు, 2 వికెట్లు కోల్పోయిన హ్యాపీ క్రికెట్. అన్వర్ ఆల్రెడీ అనుకోకుండా 3 బాల్ ఆడేస్తున్నాడు. 2 బాల్ అండి, ఆయన ఖాతాలో ఇంకా 28 బాల్ ఉన్నాయి. బౌలింగ్లో ఒక డిఎల్ఎన్ వర్మ. అంపైర్లో మార్పు. ఫస్ట్ స్లిప్ మీదుగా బాల్ వెళ్ళిపోయింది. 2 రన్స్. రన్అట్కి అవకాశం. కొద్దిగా త్రో కనుక వచ్చుంటే ఖచ్చితంగా రన్అట్. అన్వర్ రన్అట్గా వెనుదిరిగేవాడు. చాలా లేట్గా పరిగెత్తారు బ్యాట్స్మెన్. అది యాక్చువల్గా అయితే చాలా ఈజీగా 2 పరుగులని తీసుకోవచ్చు. అన్వర్ ఖాతాలో 3 పరుగులు. మరొక బాల్. 4 బాల్ ఆడేశాడండి అతను. దిగ్విజయంగా 4 బాల్ ఆడేశాడు. ఐదో బాల్ ఆడిన అన్వర్ 30 ఆడతానన్న మాట ఇచ్చాడు షేర్ ఖాన్. బాల్ దెబ్బకి బై రన్నర్ తీసేసిన హబీబ్. ఎక్కడ రన్అట్ అవుతాడో వద్దని చెప్పి నేనే పరిగిస్తానన్నాడు. బై రన్నర్ క్యాన్సిల్ చేసుకున్న హబీబ్. మంచి షాట్. చివరి ఓవర్లో 2 బంతులు ఉన్నాయి. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. ఫీల్డర్ నుంచి మిస్ ఫీల్డ్. 4. కేవలం 1 పరుగు వచ్చే చోట ఫీల్డర్ మిస్ ఫీల్డ్ వల్ల 4 పరుగులుగా మారింది. డిఎల్ఎన్ వర్మ తన 3వ ఓవర్లో చివరి బంతి వేయడానికి వచ్చాడు. హబీబ్ స్ట్రైక్లో. మరొక ట్రేడ్ మార్క్ షాట్ అండి అతనిది. 6. 6 ఓవర్ని 6తో ముగించాడు హబీబ్. అతని ఫేవరెట్ షాట్ అండి అది. ఆఫ్ సైడ్ వైల్డ్ లైన్ మీదకి వచ్చేసి 100తో లెగ్ సైడ్ బాల్ అవుతాడు. 5 ఓవర్ల సమాప్తం. 33 పరుగులు, 2 వికెట్లు కోల్పోయిన హ్యాపీ క్రికెట్. బౌలింగ్లోకి హేమంత్ తన 3వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు. అన్వర్ ఆల్రెడీ 5 బాల్ ఆడేశాడు. 25 బాల్ ఉన్నాయి. చూద్దాం 6 బాళ్ళు. అతను ఎంత ఓపికగా 30 బాల్ ఆడతాడో లేదో చూడాలి. బౌల్డ్ మిస్. అతను డిఫెన్స్ చేద్దామని అతి జాగ్రత్తగా ఆడాడు. బాల్ మాత్రం లోపలికి వచ్చేసింది. కాన్సన్ట్రేషన్ మిస్ చేయకూడదు అన్వర్. 7 బాల్ ఆడేసాం.
8వ బాల్. ఉరి రన్అట్కి అవకాశం లేదు. ఓవర్ త్రో వల్ల ఒక పరుగు హ్యాపీ క్రికెట్కి లభించింది. అన్వర్ నాన్ స్ట్రైక్లోకి వెళ్ళిపోయాడు. స్ట్రైక్లో హబీబ్. మళ్ళీ అదే బాల్, అదే షాట్. ఈసారి 4. ఇట్స్ ఎ బౌండరీ హబీబ్ ఖాతాలో. అతను ఆఫ్ సైడ్ లైన్ మీదకి వచ్చి సింగిల్ హ్యాండెడ్ బ్యాట్తో ఆడతాడు. సింగిల్ హ్యాండ్ అట్లా ఊపుతాడు అంతే. బాల్ని మాత్రం చాలా చక్కగా కనెక్ట్ చేస్తాడు. మరొక షాట్. ఈసారి కూడా అది ఆపుతారా? లేదు, ఉన్నాడు అక్కడ యూసఫ్ మంచి ఫీల్డింగ్. కెప్టెన్ యూసఫ్. ఓవర్ సమాప్తం. 6 ఓవర్ల సమాప్తం. 40 పరుగులు. యేసుదాస్ బౌలింగ్లోకి దాసుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్వర్ 9 బాల్ ఏమో ఆడేస్తున్నాడు. 6 ఓవర్లకు 40 పరుగులు, 2 వికెట్లు కోల్పోయిన హ్యాపీ క్రికెట్. బౌలింగ్లోకి దాసు. చూద్దాం దాసు బ్రేక్ త్రూ ఏమైనా ఇస్తాడా? అమర్ యొక్క సంకల్పాన్ని అన్నట్టే చేశాడండి. చెప్పేసా నేను 30 బాల్ అన్నాడు అన్వర్. నువ్వు 10 బాల్ చెప్పుంటే నమ్మినేవాడు అన్వర్. అంతసేపు అంత ఓపిక ఉండదు అతను ఓపిక ఉండాలి. బౌల్డ్గా వెనుదిరిగిన అన్వర్ 30 బాల్ ఆడతానని చెప్పి 11 బాల్ ఆడి ఓపిక నశించిన అన్వర్. 30 బాల్ ఆడాలంటే అన్వర్ ముందు నువ్వు ఉదయాన్నే లేచి ధ్యానం చెయ్యి, మెడిటేషన్ లాంటి చెయ్యి, ఓపిక తెచ్చుకోవాలా. అర్ధరాత్రులు 3 దాకా ఫోన్లు మాట్లాడి ఉదయం అంతా జాబులు చేసుకొని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటా ఉంటుంది పిల్లలకి. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. ఫెయిల్ అయిన అన్వర్ 30 బాల్ల ఛాలెంజ్ని ఓడిపోయాడు. స్ట్రైక్లోకి నవీన్. షాట్కి ప్రయత్నం. ఇప్పటిదాకా ఆఫ్ సైడ్ ఒక షాట్ కూడా ఎవరు ఆడలేదు గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. నవీన్ ఆడడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను చెప్పినట్టే దాసు చాలా డేంజర్ అయిపోయాడు. అన్వర్ వికెట్ తీసేసాడు. 8, నాకు తెలిసి 8, 7 ఎన్ని పెట్టుకున్నారు. 3 వికెట్లు కోల్పోయిన హ్యాపీ క్రికెట్ 40 పరుగుల దగ్గర. ఇంకా 150 పరుగులు కొట్టాల్సింది. మంచి ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్ ఫస్ట్ స్లిప్లో. ఇక్కడ స్లిప్లో మిస్ అయితే బాల్ ఎక్కడ ఆగదు, బౌండరీలోకి వెళ్ళిపోతుంది. ఓవర్లో చివరి బంతి. కెప్టెన్ హ్యాపీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరొక షాట్కి ప్రయత్నం. డాట్ బాల్. మేడ్ ఇన్ ఓవర్. 40 పరుగులు 7 ఓవర్లు. దాసు టీమ్ అదే చెప్పాను, ముందే చెప్పా అతను డేంజర్ అని, చాలా డేంజర్ అని చెప్పా. మేడింగ్ చేసాడు. బౌలింగ్లోకి తేజ. చూద్దాం హబీబ్ ఎలా ఎదుర్కొంటాడు. హబీబ్ ఆల్రెడీ 21 పరుగులు కొట్టేస్తున్నాడు 8 బాళ్ళల్లో. మామూలు బ్యాటింగ్ కాదు హబీబ్ది. చూద్దాం ఈ ఓవరు తేజాని హబీబ్ ఎలా ఎదుర్కొంటాడో, లేదా హబీబ్ని అవుట్ చేసి టీంకి కావాల్సిన వికెట్ని తేజ అందిస్తాడో లేదో చూడాలి. ఎంపైర్ మొహమ్మద్ చేయాలి. వైడ్ బాల్. ఎంపైర్ రాజు ఈరోజు మంచి క్యాచ్లు తీసుకున్నాడు అతను, మీరు వీడియోలో చూడొచ్చు. మంచి బాల్, చక్కటి బాల్. బ్యాట్స్మెన్ కంప్లీట్లీ బీట్ అయ్యాడు. మంచి షాట్. డిసైడ్ ఎవరు లేరు అక్కడ.
లాంగ్ ఆన్ మీదుగా పవర్ ప్లే కాబట్టి ఫీల్డర్ 30 yards లోపలే ఉన్నాడు. జస్ట్ ఫీల్డర్ని దాటిస్తే తిరుగులేని 4. హబీబ్ ఖాతాలోకి మరొక 4 పరుగులు. చక్కటి బ్యాటింగ్ హబీబ్ నుండి. హబీబ్ వెళ్తా 10 బాళ్ళల్లో 25 దూసుకుపోతున్నాడు 50 వైపుగా. ఇందాక యేసోబ్ 49 దగ్గర అవుట్ అయ్యాడు. వైడ్ బాల్. తేజ ఓవర్లో 2వ వైడ్. మంచి స్లో బాల్, లోవర్ టాస్ బాల్ చక్కగా అందుకున్నాడు హబీబ్. ఫీల్డర్ చేతుల్లోకి ఫీల్డర్ అంజు చాలా చక్కగా బాల్ తీసుకున్నారు. స్ట్రైక్లో నవీన్ ఇంకా తన ఖాతాను ఓపెన్ చేయలేదు. ఆఫ్ సైడ్ షాట్. మొదటి పరుగు నవీన్, మొదటి సింగిల్. నవీన్ తన ఖాతాని సింగిల్ రన్తో ఓపెన్ చేశాడు. మరొక షాట్కి ప్రయత్నం. చక్కటి బౌలింగ్ తేజ నుండి. చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. చక్కటి డిఫెన్స్. నౌరాన్ ఫీల్డర్ చేతుల్లోకి బాల్. ఓవర్ సమాప్తం. 48 పరుగులు. 8 ఓవర్లు 48. 6 రన్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ అటాక్లోకి డేంజరస్ బౌలర్ దాస్ వచ్చాడు. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాడు. మనం కేజీఎఫ్ సినిమాలో చెప్పినట్టు ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో అని అడుగుతారు కదా, అట్లాగే మేము అడుగుతున్నాం ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో. నవీన్ అవుట్ చేస్తాడా, హబీబ్ని అవుట్ చేస్తాడా? ఇందాక మేడిన్ వికెట్ తీశాడు దాసు. పవర్ ప్లే కంప్లీట్. 8 ఓవర్లకు 48 పరుగులు. ఫీల్డింగ్లో మార్పు. కీపర్ సెట్ చేస్తున్నాడు ఫీల్డింగ్ని. టాస్ బాల్ ఎడ్జ్. ఇట్స్ ఎ బౌండరీ. ఆపే ప్రసక్తే లేదు ఈ గ్రౌండ్లో. వేరే ఒక బాల్తో వేయాల్సిందిగా కోరుతున్నాం. ఇట్స్ ఎ బౌండరీ. నవీన్ ఖాతాలోకి 4 పరుగులు. దాసు ఒక ఈజీ బాల్ వేసి నవీన్కి 4 పరుగులు ఇచ్చారు. లోవర్ టాస్. చక్కటి బౌలింగ్. వాట్ ఫీల్డర్ అక్కడ ఎవరు లేరు, కేవలం 1 పరుగు మాత్రమే. మిస్ఫీల్డ్. 2 పరుగులు. 2 పరుగులుగా బ్యాట్స్మెన్ దాన్ని కన్వర్ట్ చేసుకున్నారు. చక్కటి రన్నింగ్. మంచి షాట్. ఓవర్స్ మీద ఫీల్డర్ అయితే ఉన్నారు అక్కడ. హేమంత్ కేవలం 1 పరుగు మాత్రమే. 130 బాల్కి 140 పరుగులు కొట్టాలి. హ్యాపీ క్రికెట్. లో టాస్ బాల్. ఫీల్డర్ ఎవరు లేరు అక్కడ. చక్కగా సింగిల్ తీసుకున్నారు. మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ఆవేశపడాల్సిన అవసరం అయితే లేదు. స్కోరు బాల్ టు బాల్ దగ్గరలో ఉంది కాబట్టి నిదానంగా స్కోర్ని క్లోజ్గా తీసుకెళ్ళి ఈజీగా ఫినిష్ చేయొచ్చు మ్యాచ్ని. మంచి షాట్కి ప్రయత్నం. 2కి అవకాశం ఉంది. చూద్దాం 2 తీసుకుంటారు లేదా. చక్కటి రన్నింగ్ పెద్ద బ్యాట్స్మెన్. 2 పరుగులు. సునాయాసంగా 2 పరుగులు తీసుకున్నారు బ్యాట్స్మెన్. మంచి షాట్. కాకపోతే ఫీల్డర్ చేతుల్లోకి. ఓవర్ సమాప్తం. 9 ఓవర్లకి 58 పరుగులు.
నవీన్ 11 బాల్లో 10, హబీబ్ 14 బాల్లో 27 పరుగులు, 9 ఓవర్లకి 58. అటాక్లోకి తేజ తన మొదటి ఓవర్లో 8 పరుగులు ఇచ్చాడు. చక్కటి బాల్, మళ్ళీ బ్యాట్స్మెన్ బీట్ అయ్యాడు. లోటస్ బాల్, షాట్కి ప్రయత్నించలేదు ఫీల్డర్ చేతుల్లోకి, కేవలం 1 పరుగు మాత్రమే. చక్కటి బాల్, మంచి సింగిల్, చాలా ఈజీగా సింగిల్ తీసుకున్నారు స్ట్రైక్లో అవి. తేజ 3 బంతుల్లో 3 పరుగులు ఇచ్చారు. షాట్ కాకపోతే క్యాచ్కి ఈజీ అవకాశం ఉంది. ఓహోహో, బ్యాట్స్మెన్ దాన్ని గెస్ చేయలేకపోయాడు. చేతిలోకి అయితే వెళ్ళింది క్యాచ్, బట్ బ్యాట్స్మెన్ ముందుకు పరిగెత్తాడు. సారీ, ఫీల్డర్ బాల్ పడే ప్లేస్ కన్నా ముందుకే వచ్చేసాడు. ఈజీ క్యాచ్ అది. ఫస్ట్ స్లిప్లోకి బాల్. పది ఓవర్లకి 61 పరుగులు, 3 వికెట్లు. బౌలింగ్లోకి దాసు, రెండోకి అవకాశం ఉంది. మిడ్ వికెట్ మీద గ్యాప్ షాట్, డిసైడ్ 4 అండి. ఇద్దరి మధ్యలో ఫీల్డర్లకి ఎటువంటి అవకాశం లేకుండా చక్కటి 4 కొట్టారు హబీబ్. ఇట్స్ బౌండరీ. మంచి షాట్ హబీబ్ నుండి, మిడ్ వికెట్ ఫీల్డర్ చేతుల్లోకి. రా మంచి బాల్ దాసు నుండి. గ్రౌండ్లోకి ప్లూటో వచ్చింది, పరిగిస్తూనే ఉంటుంది. చక్కటి బాల్. ప్లూటోకు ప్లూటో ఇదే ఆయన లవర్ ఇదే లేదు లవరు, ఏమో అట్ట తయారు చేస్తున్నా ఆయన మీదకి ఎక్కేస్తుంది. అన్నీ ఎక్కతాం, గ్యాప్ వచ్చింది దానికి. నువ్వు సేమన్నా నీ లవర్ని చూపియానా, మనుషులు ఎక్కతుందా? గ్యాప్ షాట్ కవర్స్ మీదుగా సింగిల్ రన్. గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు రాజేష్ దమ్రు. ఓవర్ త్రో వల్ల 2 పరుగు లభించింది. గ్రౌండ్లోకి ప్లూటో అందరి మీద ఎక్కేస్తుంది అది. ఆయన ఏం ట్రైనింగ్ ఇస్తున్నాడు అర్థం కావట్లేదు. సంతోష్ అన్న కెప్టెన్ హ్యాపీ. ఏం ట్రైనింగ్ ఇస్తున్నావు దానికి? మంచి షాట్ కవర్స్ మీదుగా, ఫీల్డర్కి ఎటువంటి అవకాశం లేదు. ఇట్స్ బౌండరీ. నవీన్ మరొక బౌండరీ. బౌలింగ్లోకి తేజ 11 ఓవర్ల 73 పరుగులు, 3 వికెట్లు. టైము 4:58. చక్కటి బౌలింగ్, మంచి సింగల్ హబీబ్ నుండి. పోయేదానికి ఛాన్స్ అయితే ఉంది, పోవచ్చు. గుడ్ రన్నింగ్. చిన్న ఫంబల్ని కూడా 2 పరుగులుగా మార్చుకుంటున్నారు. మంచి బ్యాటింగ్ హబీబ్ నుండి. ఎవరిని ఎత్తుకోపోరా నాయన, అది దొరికితే చంపేస్తుంది ఇప్పుడు ఇది. అదే అబ్బా, మరొక ట్రేడ్ మార్క్ షాట్ అండి ఇది. బౌండరీ బయటే. 4 గివెన్ 4 అంట. 4.
మరొక మంచి బాల్ తేజ నుండి. తేజ 2 ఓవర్లు 3 బాల్లో 17 పరుగులు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. కాసేపు 11 ఓవర్లు అయిందాడా, నువ్వు 6 చేసావు, 5-6 చేసి వచ్చావు. కాలు బ్యాట్ అనుకున్నాం, కాలు తగిలింది, డాట్ బాల్. పిల్లాడికి ఏం చూపిస్తున్నావునా? వాడు పిల్లోడు కాబట్టి అన్ని నేర్చుకోవాలి. మంచి షాట్. ఏమైంది? నో బాల్ ఇచ్చాడు. ఫీల్డింగ్ 30 yards బయట 6 మంది ఉన్న కారణంతో ఫ్రీ హిట్ ఇచ్చారు, నోబ్ ఇచ్చారు. ఫ్రీ హిట్ బాల్. షాట్, అద్భుతమైన 6. వా సూపర్ షాట్. ఈ బాల్తో 46. 50 6. అద్భుతమైన 6 అండి. బ్యాట్ తిప్పు పైలట్. 50. హబీబ్ 26 బాళ్ళకి 52. 26 బాళ్ళకి 52 పరుగులు చేశాడు హబీబ్. చక్కటి బ్యాటింగ్. 12 ఓవర్లకు 91 పరుగులు, 3 వికెట్లు. క్యాచ్, దట్స్ అవుట్. కీపర్ క్యాచ్ గమనించారు నవీన్. పొమ్మంటే పోతా, లేదంటే కూర్చుంటాను. ఓకే, నెక్స్ట్ బ్యాట్స్మెన్ నేనే వస్తున్నా. న్యూ బ్యాట్స్మెన్ షరీఫ్. చక్కటి బంతి. వైడ్ బాల్. గుడ్ షాట్. బౌండరీ. తను ఎదుర్కొన్న 2వ బంతిని బౌండరీగా తరలించిన షరీఫ్ బాయ్. డిఎల్ఎన్ వర్మ టు షరీఫ్. కట్ షాట్. చూడాలి బౌండరీ పోతుందా లేదా. సింగిల్, చక్కటి సింగిల్. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నాడు హబీబ్. 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. థర్టీన్త్ ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. సాలిడ్ డిఫెన్స్. చివరి బంతి చూడాలి. ఫుల్ టాస్ బాల్ని క్యాచ్ పడతాడా లేదా చూడాలి. డెడ్ బాలా, క్యాచ్ లేదు. చక్కటి సింగిల్. చేస్తాం. 13 ఓవర్లు పూర్తయ్యే సమయానికి హ్యాపీ క్రికెట్ 98 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. 14th ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. 102 బాళ్ళకి 96 పరుగులు కొట్టాలి. న్యూ బౌలర్ హేమంత్. బౌండరీ, చక్కటి షాట్. మరో షాట్కి ప్రయత్నించాడు కానీ చాలా చక్కగా స్లో బంతి వేశాడు హేమంత్. ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి కొట్టాలని చూశాడు హబీబ్. ఆ స్లో బంతిని గెస్ట్ చేయలేక బయటన్ అయ్యాడు. వైడ్ బాల్. హేమంత్ టు హబీబ్. డౌన్ షాట్, గుడ్ షాట్. లాంగ్ ఆఫ్ మీదుగా చక్కటి 4 runs. అంజు ప్రయత్నించాడు 4 ఆపేదానికి కానీ చక్కటి షాట్. వెరీ గుడ్ బ్యాటింగ్ హబీబ్. 32 బంతులకి 3 సిక్సర్లు, 8 4లు, 61 పరుగులతో దిగ్విజయంగా హ్యాపీ క్రికెట్ని స్కోర్ని ముందుకు నడిపిస్తున్నాడు హబీబ్. పోయిన వారం వీళ్ళతోనే డకౌట్ అయ్యాడు. మరొక చక్కటి షాట్. 6 runs. చక్కటి షాట్ హబీబ్. 106ని పూర్తి చేసుకున్నావు. అదర్ షాట్. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బౌండరీ. బ్యాక్ టు బ్యాక్ 4 6 4. చక్కటి షాట్లు ఆడుతున్నాడు హబీబ్.
14 ఓవర్లు పూర్తయ్యే సమయానికి స్కోరు 117 పరుగులకి 4 వికెట్లు కోల్పోయినారు హ్యాపీ క్రికెట్. డిఎల్ఎన్ వర్మ టు షరీఫ్. ఎక్కడికి ఫుల్ టాస్ బాల్ 4 పోతుందా లేదా? 4 runs. ఇట్స్ ఏ 4. పర్లేదన్నా, ఎవరైనా ఆడుతూ ఉంటే సార్. నాకు తరగతులు ఎక్కువ. ఈ తరగతి ఆపుతా ఆ తరగతి అట్లా వెళ్ళిపోతా ఉంటా. కట్ షాట్కి ప్రయత్నించి బెటన్ అయ్యాడు షరీఫ్ బాయ్. మనం ఆడతాయి కదా. చక్కటి వెరీ గుడ్ ఫీల్డింగ్. ఫీల్డర్ నేమ్ వెంకీ. ఏదో మన ఏడా రెగ్యులర్ నేమ్ వెంకీయే కదా. గుడ్ ఫీల్డింగ్ బై వెంకీ. లాస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వర్మ. 6 ఓవర్లు వేసి 5 వికెట్లు తీశాడు. గుడ్. ఓవర్ స్కోర్నా 15 overs completed. Happy cricket moves. Score moves to 121 runs. Loss of 4 wickets. Anju, new bowler Anju. New bowler Anju. గుడ్ బౌలింగ్. రావడమే మంచి బ్లాక్ హోల్ వేశారు అంజు చాలా చక్కగా. అనదర్ బ్లాక్ హోల్. ఆన్ డ్రైవ్ ఆడాడు హబీబ్. ఎక్స్ట్రా రన్ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ కీపర్ ఉన్నారు బ్యాకప్. అంజు టు షరీఫ్. సాలిడ్ డిఫెన్స్. సింగిల్ ఉంది కానీ ప్రయత్నించట్లేదు. స్కోర్ రిక్వైర్డ్ బాల్ టు బాల్. $72 runs. నైస్ సింగిల్ బై షరీఫ్. 2వ పరుగు కోసం ప్రయత్నిస్తున్నారు కానీ చక్కటి ఫీల్డింగ్ కార్తిక్ ద్వారా. వెరీ గుడ్ షాట్. ఇది 4 పోతుందా లేదా చూడాలి. 4 runs. ఒక్క హ్యాండ్తో రిషబ్ పంత్ మంచి షాట్లు ఆడతాడు హబీబ్. 4 పరుగులు. లాస్ట్ బాల్. 85 బాళ్ళకి 67 పరుగులు. బాయ్ 87 balls 65 runs. 67. అనదర్ బ్లాక్ హోల్. చాలా చక్కగా గుడ్ కమ్బ్యాక్ బై అంజు. 16 overs completed. Score moves to 127 runs. Loss of 4 wickets. హ్యాపీ క్రికెట్. 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 170 పరుగులు 4 వికెట్లు కోల్పోయింది. ఇచ్చానా కొంచెం చూడు. ఫుల్ టాస్ బాల్. చక్కటి సింగిల్ షరీఫ్ భాయ్ ద్వారా. ఫుల్ టాస్ బాల్ని డిఫెన్స్ ఆడారు. మిస్ఫీల్డ్ అయ్యి ఒక పరుగు సాధించారు. కార్తిక్ టు హబీబ్. హబీబ్ మంచి ఫ్లోలో ఉన్నాడు. 37 బాళ్ళకి 76 పరుగులు. స్వామి గారి అగ్రహారాన్ని వైడ్ సింగల్. చక్కటి కట్ షాట్ పాయింట్ మీదుగా. గుడ్ ఫీల్డింగ్. వాట్ ఏ కమ్బ్యాక్. చక్కటి బంతి కార్తిక్ ద్వారా. చాలా చక్కగా లైన్ అండ్ లెంత్ వేస్తున్నారు. హబీబ్ ఫ్రంట్ ఫుట్ వెళ్ళి దాన్ని పెద్ద షాట్ ఆడాలని చూసి మెల్కీ సాయేసాడు ఒకటి. వెరీ గుడ్ బౌలింగ్ బై కార్తిక్.
17th over in progress. 131 runs. 40 balls, 76 runs. Habib. Full toss ball. చూడాలి క్యాచ్ ఉందా లేదా. 2 పరుగులు అయితే ఉంది, కానీ మన వాళ్ళు హ్యాపీ క్రికెట్ ఒక సింగిల్ తన 4 runs. 4 జస్ట్ సింగిల్ రన్. లాబాల్. Solid defense. Chakati single. Good running between the wickets. Sharif and Habib. After completion of 17 overs, score moves to 133. Loss of 4 wickets. అంజు చాలా చక్కగా యార్కర్లు వేస్తున్నాడు. ఓవరాల్గా హంగ్రీ చీతాస్లో ఎకానమీ బౌలర్గా చాలా చక్కగా బంతులు వేస్తున్నాడు అంజు. ఫుల్ టాస్ బాల్. గుడ్ ఫీల్డింగ్ బై సాదిక్. చక్కటి ఫీల్డింగ్ సాదిక్ ద్వారా. ఫుల్ టాస్. వెరీ గుడ్ బౌలింగ్ బై అంజు. ఇతనే చాలా చక్కగా రన్ రేటు. అంజు చాలా చక్కగా బంతులు వేస్తున్నాడు గేమ్ చేంజర్స్ ద్వారా. వరుసగా డాట్లు అవుతున్నాడు. చాలా చక్కటి బంతులు. అదే బ్యాట్స్మెన్గా మంచి బాల్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. చూడాలి చక్కటి షాట్, క్రాకింగ్ షాట్. 4 runs after 3 consecutive dots. 4th ball boundary. Anju 2. Sharif full toss ball. చూడాలి 4 just single run. Over. 18 overs completed. Score moves to 138 runs. Loss of 4 wickets. Happy cricket. 72 బంతులకి 56 పరుగులు కొట్టాలి. 72 బంతులకి 56 పరుగులు. కార్తిక్ చక్కటి షాట్. 4 runs. 1 bounce boundary. Very good pull shot by Sharif. చక్కటి సింగిల్. 2 ఉన్నా కానీ ఇప్పుడే 4 కొట్టాడని అరిచాడు హబీబు. హబీబ్కి సెంచరీ ఛాన్స్ ఉంది. 23 పరుగులు కొట్టాలి. చక్కటి షాట్. 6 runs. వసంత్ పూజీ. 6 runs. Now 83. Catch out. క్యాచ్ అవుట్గా 83 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయి వెనుదిరిగిన హబీబ్. హ్యాపీ క్రికెట్ తన 5వ వికెట్ని కోల్పోయింది. న్యూ బ్యాట్స్మెన్ ఖలీల్, పిచ్ హిట్టర్ ఖలీల్ పోయిన వారం అంతా మోషన్స్తో తడబడుతున్నాడు. చూడాలి ఈ వారం ఎలా ఆడతాడో. న్యూ బ్యాట్స్మెన్ రావడమే కంట్రీ కౌ కార్నర్ మీద షాట్ కొట్టాలని ప్రయత్నించాడు. నో లుకింగ్ షాట్ అంటారండి దీన్ని, కానీ బ్యాట్కి బాల్కి సంబంధం లేకుండా ఆడాడు నో లుకింగ్ షాట్ని. చక్కటి షాట్. 4 పోతుందా లేదా చూడాలి. ఇచ్చే బౌండరీ. తన ఎదుర్కొన్న 2వ బంతినే బౌండరీగా మలిచిన పిచ్ హిట్టర్ ఖలీల్. హ్యాపీ క్రికెట్ 19 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 153 పరుగులు 5 వికెట్లు కోల్పోయింది. అంజు చాలా చక్కగా తన
5వ ఓవర్ని వేయడానికి వచ్చాడు. 3వ ఓవరు. 66 balls 41 runs రిక్వైర్డ్. అంజు చాలా చక్కగా ఎకానమీతో బౌలింగ్ వేస్తున్నారు. 3 ఓవర్లకి 11 పరుగులు మాత్రమే ఇచ్చి గుడ్ షాట్. ఇట్స్ a 6. Good shot by Sharif Bhai. 6 runs. 24 balls, 29 runs, 4 fours, 1 6. Another full toss. It's a 4. 30 కొట్టాలి. 30. $63 balls, 31 runs required. ఈరోజు సెకండ్ సాటర్డే సందర్భంగా 30 ఓవర్ల మ్యాచ్ హంగ్రీ చీతాస్ ఆడాము. హంగ్రీ చీతాస్ అయితే మంచి టార్గెట్ని ఇచ్చారు. దాన్ని చాలా సునాయాసంగా ఛేదిస్తున్న హ్యాపీ క్రికెట్ టీం కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఫుల్ టాస్ బాల్. ఇట్స్ a 4. క్యాచ్ డ్రాప్. గుడ్ ఫీల్డింగ్. 4. గుడ్ ఫీల్డింగ్. It's a no ball, free hit. No ball, free hit. చూడాలి. ఫ్రీ హిట్ ని నో ప్లస్ 2 వేసే ఫ్రమ్ బ్యాట్. ఇటీ అది కూడా నేనే వేసుకుంటా. ఇటీ గుడ్ షాట్. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా 4 పరుగులు, 4 runs. వెరీ గుడ్ బ్యాటింగ్ షరీఫ్ భాయ్. లాస్ట్ బాల్. 28 balsకి 39 runs, 6 4లు, 1 సిక్సర్తో విజృంభిస్తున్న షరీఫ్ భాయ్. ఇంకో 11 పరుగులు ఉన్నాయి షరీఫ్ భాయ్కి. చక్కటి లాఫ్ట్ షాట్ ఆడాలని చూశారు. లో యార్కర్ని. 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 171 పరుగులు, 5 వికెట్లు కోల్పోయిన హ్యాపీ క్రికెట్. 60 బాళ్ళకి 23 పరుగులు మాత్రమే కొట్టాలి. గేమ్ చేంజర్స్ వారు 30 ఓవర్లకి 28 ఓవర్లు ఆడి 193 పరుగులు కొట్టారు. న్యూ బౌలర్ కార్తిక్. 29 balls 40 runs షరీఫ్ భాయ్. చక్కటి షాట్. చూడాలి ఇది 2 పరుగులు తీస్తారా, 4 పోతుందా. జస్ట్ సింగల్. నో లుకింగ్ షాట్. మళ్ళీ నో లుకింగ్ షాట్స్ అయ్యండి. ప్రతి బాల్ హిట్ చేస్తున్న ఖలీల్. చక్కటి షాట్. ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నాడు. 6 runs. 6. చక్కటి సిక్సర్. అంపైర్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారా, అది 4 6 అని. ఇట్స్ a 6 runs. 47 runs షరీఫ్ భాయ్. 31 బాల్కి 47 పరుగులు. చూడాలి ఈ బాల్తో 50 పూర్తి చేస్తాడా లేదా. డెడ్ బాల్.
ఆయన 50 కొట్టమంటే నన్ను కొడుతున్నాడు ఈ బ్యాట్స్మెన్. చూడాలి ఈ బాల్తో 50 అవుతుందా లేదా. అయిపోయింది. 50 పరుగులు. షరీఫ్ బాయ్ వెరీ గుడ్ బ్యాటింగ్. 4 ఆపేదా. వెరీ గుడ్ ఫీల్డింగ్ డిఎల్ఎన్ వర్మ. బ్యాడ్ లక్ షరీఫ్ బాయ్. 48 రన్స్. 4 అనుకొని ఆగిపోయాడు బ్యాట్స్మెన్. కేవలం 1 పరుగే. నో లుకింగ్ షాట్ బ్యాట్స్మెన్. చూడాలి ఈ షాట్ అన్నా కనెక్ట్ అవుతుందా లేదా. కనెక్ట్ అయింది. ఇట్స్ ఏ 4. లాస్ట్ బాల్ నా లాబల్. ఆ దెమ్మ తగిలిన 4 బ్రో. లాస్ట్ బాల్. 10 రన్లు కొట్టాలి. షరీఫ్ బాయ్ 2 రన్లు కొట్టాలి. నో లుకింగ్ బ్యాట్స్మెన్. చూడాలి ఈ బాల్ సిక్సర్గా కొడతాడా. క్యాచ్ అవుట్. ఇట్స్ అవుట్. చక్కటి షాట్. ఈ షాట్ 4 పోతుంది అనుకుంటున్నాడు. ఇదైతే బౌండరీ. 50 పరుగులు. వెరీ గుడ్ బ్యాటింగ్. షరీఫ్ బాయ్ బ్యాట్ చూపించండి. 50 పరుగులు అన్నా. 1 మోర్ టైం. 50 రన్స్. డాట్ బాల్. కేవలం 6 పరుగులు మాత్రమే కొట్టాలి. చూడాలి షరీఫ్ ఈ బాల్ని 6 కొడతాడా 4 కొడతాడా. ఫుల్ టాస్ బాల్ని కూడా వైట్ బాల్. రైట్. అనదర్ వైడ్. డ్రా మ్యాచ్.